మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాము? ఏం తినకపోతే అనారోగ్యం పాలవుతాము? స్థూలకాయం పెరగటానికి కారణం ఏమిటి? చాలామంది అధిక బరువుతో బాధపడుతూ తనని తానే తక్కువ అంచనా వేసుకుంటూ అందరి ముందుకు వెళ్ళాలంటే చాలా బాధపడుతుంటారు. అలాంటి మనసులో పెట్టుకొని చాలామంది ఆహారం తినటము మానేసి సగం ఆకలితో జీవిస్తున్నారు. అలాంటి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి భోజనమే తినండి. రోజు వ్యాయామం చేయండి. అల్పాహారం టిఫిన్ తీసుకోండి. సీజన్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోండి. చపాతీతో పాటు కర్రీస్ కూడా ఎక్కువగా వాడండి. విటమిన్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి అవసరం. మనకి ఏ ఐటెంలో ఏ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయో తెలుసుకొని వాటిని క్రమం తప్పక తింటే మీ అనారోగ్యం దూరం రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఒక్కరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, మటన్, చికెన్, డ్రై ఫ్రూట్స్ ప్రతిదీ తినుకుంటూ ఉంటే మన ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరూ రోజు చిన్న బెల్లం ముక్కమైనా తినాలి. రోజు నడక ప్రారంభించండి. మొలకెత్తిన గింజలు తినండి. సీజన్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో